పనికిరాని సలహాలు ఇచ్చేవారే తప్ప మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. మీకు ఎదిరించే దమ్ము లేదు కాబట్టి వాళ్ళు అక్కడ అమ్మని కట్టడి చేశారు, బెదిరించి ఆపేశారు. సార్, యాక్చువల్గా ఆ డీటెయిల్స్ మేము ఎవరికి చెప్పకూడదు. మేడం ప్లీజ్, కాదనొద్దు. ప్లీజ్ మేడం, కొంచెం చూసి చెప్పండి. ఓకే, చెప్తాను. మేడం, డీటెయిల్స్ దొరికాయా? మీరు చెప్పిన డేట్ ప్రకారం 2 చంటిబాబులు శరణాలయంలోకొచ్చారు. మేడం, నేను వాళ్ళని చూడొచ్చా? తప్పకుండా. ఆయా, తాతయ్య, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా నా బాబాయ్ ఉంటాడు. చూద్దాం. చెప్పకు
తెగించంత పుట్టు వచ్చిందమ్మా. ప్రస్తుతం మా దగ్గర లేడు. ఎక్కడున్నాడు? అడాప్ట్ చేసుకుని తీసుకువెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? ఆ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ అమ్మా. మా రూల్స్ ప్రకారం మేము రివీల్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. ప్లీజ్ మేడం, బిడ్డని దూరం చేసుకున్న కన్న తల్లిని, దురదృష్టవంతురాల్ని, పుట్టిన బిడ్డ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. బ్రతికే ఉన్నాడని ఈ మధ్య తెలిసింది. పిచ్చి దానిలా వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నా బాబు నాకు దగ్గర చేస్తే మీకు పుణ్యం వస్తుంది. ప్లీజ్ మేడం, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఏం అడిగినా చేస్తాను. ప్లీజ్ దయచేసి బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ వివరాలు ఇవ్వండి. అమ్మా, తోటి ఆడదానిగా నీ బాధను అర్థం చేసుకోగలను. సానుభూతి చూపించడం తప్పితే మరే విధంగానూ సహాయం చేయలేను. బాబు కుడి భుజం వెనక పుట్టుమచ్చేమనుందా? ఆ విషయం రికార్డ్స్ లో రాసిలేదమ్మా. బాబుని చూస్తే గాని తెలీదు. పోనీ ఆ బాబుని మీరే వెళ్ళి చూసి పుట్టుమచ్చుందో లేదో చెప్పండి ప్లీజ్. సారీ సార్, మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఒక్కసారి అడాప్ట్ చేసుకుని బిడ్డ ఆశ్రమం దాటి బయటికి వెళ్ళిపోయాక ఆ బిడ్డ మీద మాకెలాంటి హక్కు ఉండదు. ఆ బిడ్డ అడాప్ట్ చేసుకున్న వాళ్ల సొత్తు. నా బిడ్డ నా పర్మిషన్ లేకుండా అడాప్ట్ చేయడానికి మీకే హక్కు ఉంది? అమ్మ రూపా, ఎక్సైట్ అవ్వకమ్మా. అది కాదు తాతయ్య, నా కన్న బిడ్డ కోసం కళ్ళు రక్తం కారేలా ఏడుస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఎవరంటారేంటి? అది తాతయ్య, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అమ్మా, పోలీసులు కూడా ఏం చేయలేరమ్మా. ఇలాగే వీళ్ళ కాళ్ళో గడ్డో పట్టుకుని బ్రతిలాడాలి, అంతేనమ్మా. తాతయ్య, ఎందుకో ఆ బాబే నా బాబు అనిపిస్తుంది. మేడం, నాకిక పిల్లలు పుట్టే అవకాశం లేదు. నా బాబు నాకు దక్కకపోతే చావు తప్ప నాకు వేరే గతి లేదు. ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఆ బాబు ఎక్కడున్నాడో చెబుతారా, లేదా నన్ను చచ్చిపోమంటారా? సార్ ప్లీజ్, దయచేసి నన్ను క్షమించండి. పదే పదే నాతో నో అని చెప్పించి బాధ పెట్టకండి. నా డ్యూటీ నేను చెయ్యాలి. ప్లీజ్ వెళ్ళిరండి.
ఆ బాబు నీ బాబు అవ్వాలనేముంది? కాదనుకో, మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదు తాతయ్య, ఆ బాబు నా బాబే, డౌట్ లేదు. పదమ్మా. సార్, ఏంటి బాబు? నా పేరు రాజు సార్. నేను ఇక్కడ వాచ్మెన్ని. ఇనాం కోసమా? కాదు సార్, అమ్మగారు ఏడుస్తుంటే బాధగా అనిపించింది. మా మేడంతో మీరు మాట్లాడిందంతా విన్నాను. నేను మీకు సహాయం చేస్తాను సార్. మీకు కావాల్సింది ఆ బాబు ఎక్కడున్నాడో అడ్రస్, అంతే కదా? అంతే అంతే. నీకు తెలుసా? చెప్పు. ఇప్పుడు తెలీదమ్మా, తెలుసుకుంటాను. తెలుసుకుండ్రా, మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. టైం పడుతుందమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆ బాబు ఎక్కడున్నాడో తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను. ఇదిగో ఈ కార్డ్ మీద నా ఫోన్ నంబర్ ఉంది. ఇదిగో ఇది అడ్వాన్స్ కొంచెం. ఏంటి సార్ ఇది? నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా? పిల్లలు ఉన్నవాణ్ణి సార్. ఈ తల్లి బాధ చూసి జాలేసి సహాయం చేద్దాం అనుకున్నాను, అంతే. డబ్బు కోసం కాదు సార్. ఉంచండి సార్. సార్, ఏంటిది? పెద్దవాణ్ణి, కాళ్ళు పట్టుకోలేక చేతులెత్తి మొక్కుతున్నాను. సార్, అంత పెద్ద మాటలు వద్దు సార్. చిన్నవాణ్ణి, ఏదో చిన్న సహాయం చేయనివ్వండి. రేపు నాకు దేవుడు పెద్ద సహాయం చేస్తాడు. తప్పకుండా చేస్తాడు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. సార్, ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటది? చెప్పు. నేను ఇలా మీకు అడ్రస్ చెప్తున్న విషయం ఎవరితోనూ అనొద్దు. నా ఉద్యోగం పోతుంది, రోడ్డు మీద పడతాను. లేదు రాజు, నేనెవరికీ చెప్పను, సరేనా? నీకు మాటిస్తున్నాను. సంతోషంగా వెళ్ళిరండి. అమ్మా, మీరేం దిగులు పెట్టుకోవద్దు. మీ బాబు దొరికినట్టు అనుకోండి. రేపు ఫోన్ చేస్తాను, ఓకేనా? అలాగే, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ రాజు. మీరు మమ్మల్ని మోసం చేశారు. ఏంటమ్మా ఇక్కడే నిలబడిపోయారు? ఏం లేదు, ఏం లేదు. సిస్టర్, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పండి అమ్మా. రాజా వారు క్షేమంగా ఉండాలని గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. కొంచెం ఈ దేవుడి కుంకుమ ఆయనకు పెడతారా? మీరే వెళ్ళి పెట్టండి అమ్మా. పర్వాలేదు, నువ్వే పెట్టు. అమ్మా, మీ ఇబ్బంది ఏంటో నాకు అర్థమైంది. ఆయన నిద్రపోతున్నారు, వెళ్ళి మీ చేత్తోనే బొట్టు పెట్టి వచ్చేయండి. నిండు మనసుతో చేసే పూజలు ఫలిస్తాయమ్మా. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటో నాకు తెలియదమ్మా. కానీ ఒక మాట చెప్తాను, మీలాంటి గొప్ప భార్య దొరకడం ఆయన అదృష్టం. వెళ్ళండమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి.
రండి రాజేశ్వరి దేవి గారు, అక్కడే నిలబడిపోయారే, రండి. అంతా నా భ్రమ. రాజేశ్వరి దేవి గారు అంటూ రాజావారు నన్ను ఆప్యాయంగా పిలిచే రోజు ఎప్పుడొస్తుందో ఎదురు చూస్తున్నాను. రాజావారు, ఆరాటంగా ఎదురు చూస్తున్నాను. నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు శిక్ష అనుభవిస్తున్నాను. నేనేం కోల్పోయాను ఇప్పుడు తెలుస్తోంది. నాకు నా రాజావారి ప్రేమ కావాలి, రాజావారి నీడలో చోటు కావాలి. రాజావారికి దూరంగా పరాయి దానిలా బతకలేను. ఈ శిక్ష భరించలేను. దేవుడా, రాజావారు నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి. అంటే అది మీ పేరు మీద దేవుడికి అర్చన చేయించాను. పొట్టు పెడుతుంటేను అది రాజావారు, వద్దు రాజావారు. నా మీద కోపం దేవుడు బొట్టు మీద చూపించొద్దు. ఎంతకాలం రాజావారు, ఎంతకాలం నాకు ఈ శిక్ష? మిమ్మల్ని శిక్షించే హక్కు మాకు లేదు. రాజావారు, అలా అనకండి. నేను మీ భార్యని. నా మీద సర్వ హక్కులు మీకున్నాయి. అలా అని మీరనగానే సరిపోదు. మరి మాకనిపించాలి. ఎందుకు అనిపించడం లేదు?
సమాధానం తెలిసి అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలి? నా దేవుడే నన్ను అపార్థం చేసుకుంటే నేనెవరికి చెప్పుకోవాలి? నేనేమైపోవాలి? ఎవరా దేవుడు? మీరే. రాజావారు, ప్లీజ్ నన్ను పరాయిదాల్లా చూడకండి. అనుబంధాలు శాశ్వతం కాదు. ఒక మనిషిని నమ్ముకుని ఆ మనిషి చుట్టూ జీవితాన్ని అల్లుకోవడం మంచిది కాదు. ఇవి మాకు తెలిసిన జీవిత సత్యాలు కావు. మీలాంటి ఒక గొప్ప వ్యక్తి నేర్పిన పాఠాలు. రాజావారు, నేను చేసింది చిన్న తప్పు. దాన్ని అతిగా ఊహించుకోకండి. అసలు ఏం జరిగిందో చెప్తాను. అవసరం లేదు. ఎందుకంత కోపం? ఎందుకంత మొండితనం? మీకు కాకపోతే నేనెవరికి చెప్పుకుంటాను? మీరు కాదంటే నేనెక్కడికి పోతాను? ఎవరి కోసం వచ్చారు మనోహర గారు?